ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. మనం ఈరోజు క్లాస్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మనకి నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, రేడియో ధార్మిక కాలుష్యం, నీటి కాలుష్యం, జల కాలుష్యం, ముఖ్యంగా ఈ రెండు చూద్దాం. ఈ కాలుష్యాలు అనేవి ఉంటాయి మనకి. నేల కాలుష్యం, ఇవి మన కాలుష్యాలుగా ఉంటాయి. అయితే ఈ కాలుష్యాల నిర్మూలనకి గవర్నమెంట్ కొన్ని చట్టాలు తెచ్చింది. 1974లో నీటి కాలుష్య నియంత్రణకి చట్టం తెచ్చింది. 1980 వాయు పరిరక్షణ చట్టాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ కాలుష్యాలు కాకుండా CO2 వల్ల భూమి వేడెక్కుతుంది అని దాన్నే ఏమన్నారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓన్లీ CO2 వల్ల ఎఫెక్ట్ అయ్యేదాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నారు. రిమైనింగ్ అన్నిటి ద్వారా CO2నే కాకుండా మిగిలిన వాయువులతో కూడా కూడినటువంటి ఈరోజు భూమి బాగా వేడెక్కించడాన్ని ఏమన్నారని అంటే CO2తో సహా మిగిలిన మీథేన్ కానీ క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏమన్నారంటే గ్లోబల్ వార్మింగ్ అన్నారు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈరోజు వాతావరణంలో ఉన్నటువంటి చేంజెస్ కానీ ఎవ్రీథింగ్ అన్నది కూడా మనకి గ్లోబల్ వార్మింగ్లోనే చేంజెస్ మనం చెప్పుకోవచ్చు. అయితే 1974లో CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి 17 పరిశ్రమల్ని దాదాపు రెస్ట్రిక్షన్ ఆంక్షలతో జనాభా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదని చెప్పింది. దానిలో కొన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకటి ఎరువుల పరిశ్రమ, పెస్టిసైడ్స్, అదేవిధంగా క్రిమి సంహారణకులు, అల్యూమినియం ఫ్యాక్టరీ, జింక్ ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా 10 లక్షల జనాభా 25 కిలోమీటర్స్ దూరపు ప్రాంతాల్లో వీటిని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇది మనకి రిస్ట్రిక్షన్ పెట్టింది. ఇది కాకుండా దేనికి అప్డేట్గా 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది ఒకటి వచ్చింది. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి వ్యతిరేకంగా కనుక నడుచుకున్నట్లయితే ఎటువంటి సంస్థ పైన అయినా సరే NGT ఫైన్ చేసి వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొంతమంది మూమెంట్లు కూడా చేశారు. ఒకటి చిప్కో మూమెంట్. ఈ చిప్కో అన్నది ఉత్తరప్రదేశ్లో మనకు స్టార్ట్ అయింది, సుందర్లాల్ బహుగుణ యొక్క హ్యాండ్ ఓవర్లో. అదేవిధంగా అప్పికో అన్నది కర్ణాటకలో స్టార్ట్ అయింది. చెట్లను ఈ అడవుల్లో కర్ణాటక కూడా బాగా ఆటవిక ప్రాంతం కాబట్టి అందనంగా వాటిని నరికేస్తుంటే ఏం చేశారనంటే అప్పికో మూమెంట్ ద్వారా రక్షించడం జరిగింది. అదేవిధంగా ఇంకా సవధాన్య ఆందోళన్ అనే దాన్ని కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వందనా శివ అనే వ్యక్తి మహిళ చేపట్టి దీన్ని ఆపడం జరిగింది. కేరళలో రోమలస్ వటేకర్ అనే వ్యక్తి కుంతిభూజ నదిపై ఉన్నటువంటి డ్యామ్ వల్ల అక్కడ ఉన్న అడవులు నీళ్ళు వచ్చేసి మునిగిపోతాయని రోమలస్ వటేకర్ కేరళలో ఈ మూమెంట్ చేసింది. అదేవిధంగా ఇంకా మనకి జంగీల్ బచావో ఆందోళన్ బీహార్లో ఈ మూమెంట్ జరిగింది. ఈ రకంగా నర్మదా నదిపై మేధా పట్కర్ వీళ్ళందరూ కూడా కృషితో ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించడం అన్నది అడవుల్లో ఆపేయడం జరిగింది. ఇది అడవులకు సంబంధించిన విషయం. అయితే ఇండియన్ గవర్నమెంట్ వీటికి సంబంధించి ఎటువంటి ప్రోత్సాహం చేస్తుందనంటే పర్యావరణానికి సంబంధించి వస్తువు ఉత్పత్తి కనుక చేస్తే దానికోసం రాజీవ్ గాంధీ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. పర్యావరణానికి తగ్గట్టు అడవులను ఎవరైనా ప్రోత్సహించి అడవులను కనుక పెంపకాన్ని ఎవరైతే కృషి చేస్తారో, మొక్కల్ని బాగా అడవుల యొక్క పెంపకాన్ని ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డుని ఇందిరాగాంధీ అవార్డు అన్నారు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకు చాలు. అదేవిధంగా WEF, ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అన్నది వాషింగ్టన్లో ఉంది, అమెరికాలో. శీతోష్ణ స్థితి ఎటువంటి మార్పులైనా సరే, ఎటువంటి జరిగినా సరే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ వాళ్ళు నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెటా
సో ప్రపంచంలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇది వర్జీనియాలో ఉంది, అమెరికాలోని వర్జీనియాలో. ఇది జంతు సంరక్షణ చూసుకోవడం జరుగుతుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఆర్ ఆన్లైన్ క్లాస్ని సబ్స్క్రైబర్గా కోరుతున్నాను.